ఓం నమ శివాయ మిత్రులారా. పరమేశ్వరుడు శ్మశాన వాటికలో ఎందుకుంటాడు అన్నదానికి ఒక చిన్న కథ. ప్రతి మనిషి కూడా చనిపోయిన తర్వాత తన బంధుమిత్రులందరూ కూడా శ్మశాన వాటిక దాకా వచ్చి అంతిమ సంస్కార కార్యక్రమాలు చేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అర్ధరాత్రి తన ఆత్మ లేచి నా వాళ్ళంతా కూడా నన్ను వదిలిపెట్టిపోయారని ఏడుస్తుంటే అప్పుడు శివుడు, ఎందుకు బాధపడుతున్నావు బిడ్డ, నేనున్నా నీకోసమే ఇక్కడ అని చెప్పి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఓదారుస్తాడంట. నీ కొత్త జన్మనిస్తాను, మళ్ళీ కొత్త రూపాన్ని ఇస్తాను, కొత్త శరీరాన్ని ఇస్తాను, ఈ పాత జీవితం నీకు వదిలిపెట్టేసేయి, ఇక నుంచి నువ్వు నా ధరిలో ఉండిపో, నీ కొత్త జన్మనిస్తానని చెప్పి శ్మశానంలో ఉండి వారికి ఉపశమనాన్ని కల్పిస్తాడు మా శివుడు. అందుకే ఈ రాజేంద్ర నగర్లో శ్మశాన వాటికలోని భోలాశంకరుడైన శివశంకరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. నేపాల్ నుంచి రుద్రాక్ష మాల తెప్పించి పశుపతినాథ్ మందిర్లో పూజ చేయించిన మాల ఈరోజు శివయ్య కేసి పూజ చేయడం జరిగింది. మా తల్లిదండ్రులైనటువంటి బ్రాహ్మణులపల్లి నాగమణి లక్ష్మయ్య ముద్రాజుల వారి జ్ఞాపకార్థంగా ఇక్కడ ఈ విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ బాలరాజ్ స్వామి. बोल सद्गुरुनाथ महाराज की जय, बोलो पार्वती परमेश्वर भगवान की जय।